సువాణి 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 నాని మా ఫ్రెండ్స్ అందరు హెయిర్ కట్ చేసుకుంటారు షార్ట్ గా, నేను కూడా కట్ చేయించుకుంటా కానీ చేసుకో. మరి వాళ్ళకి బాగుంటదేమో, నాకు బాగుంటదేమో. చేసుకోకు. కానీ ఇప్పుడు అదే ట్రెండ్ నాని. చేసుకో. డబ్బులు ఎక్కువ అవుతాయేమో. చేసుకోకు. నాకు సెట్ కాదేమో. చేసుకోకు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ దించే మరి రేపు. చేసుకో. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ దించే రేపు. చేసుకోకు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ దించే. చేసుకోకు. చేసుకో. నాని రోజు పని నేనే చేస్తున్నా, బట్టలు వంట. నెలకు జీతం ఇవ్వచ్చా నాకు? ఆ నెలకు జీతం ఇస్తే నీకంటే కత్తెలకు పని అవసరం దొరుకుతుంది తెలుసా. ఓ ఈ మాట నేను నచ్చదా, పొరపాటు నిజం మాట్లాడేసిన. మామల్ని ఎప్పుడు వస్తున్నావు? సాయంత్రమా? పోయి మీ తమ్ముడు వస్తున్నట్ట, ఇప్పుడు తీసుకురామంటావా? 2 కిలోల చికెన్, 2 కిలోల మటన్, 2 బీర్లు తీసుకురా. ఇంట్లో మామది తీసుకోరా మరి. ఏమి? నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పు. అందుకే ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 ఉంటాయి. దాని కూడా తెలియదా? మరి నీకెందుకు 2 కాళ్ళు ఉన్నాయి? అంటే నేను పందినా? నువ్వు పంది అదే పంది పిల్లలు. నాని, నాకు ఒక డౌటు. ప్రపంచంలో అతి భయంకరమైన జంతువు నీకేమైనా ఐడియా ఉందా? పాపం దాని ఎందుకు బాధ చేస్తుంది. మనం రోజు పీల్చుకు తింటారు ఇష్టం. మీకన్నా భయంకరమైన జంతువు ఏదైనా ఉందా? పాపం. నీ పేరేమిటి అందమా, పక్కింటి పంకజ, ముందింటి మంజుల, ఎదురింటి రుక్మిణ, తెలుపుమా తెలుపుమా. వాళ్ళెవరు కాదులే నీ ఇంటి ఆవిడే, నేనలే నేనలే నేనలే. నాని మీకన్నా మేమే అనిపిస్తాం కదా? తప్పకుండా మీరే అనిపిస్తారు. చెప్పాలా? ఒక్క నిమిషం అట్లా. ఇక గాయస్ చూసారా, ఈ 2 నిమిషాల మంది మనం వేసాం అనుకో, మనం కూడా అందంగా అవుతాం. ఒక లాంఛన్ చేపించండి. నేను చేయించాను. ఎందుకు? నేను చేపియావా? మన ఇద్దరికి ఈ సబ్జెక్ట్లో పడట్లేదు అంతే. అది ఆ సబ్జెక్ట్ వరకే, నీకు నాకు మధ్య కాదు. అందరు భార్యలు భర్తను ఇక్కడనే అపార్థం చేసుకుంటారు. మీరు నట్లే చేపియమంటారు, నేనేమో చేపియమంటాను. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల వల్ల. అంతే తప్ప మీరేమనుకుంటారంటే అబ్బా నాకు నా భర్త నువ్వు చెప్పింది అనుకుంటారు. అది కాదు. మేము ఆ సబ్జెక్ట్ నక్లెస్ అనే సబ్జెక్ట్ మాత్రమే నువ్వు చెప్తున్నావు. ఇది అర్థం చేసుకుంటే అందరు భార్య భర్తలు బాగానే ఉంటాయి. ఏమన్నా చెప్పినా నీకన్నా అర్థమవుతుందా? నేను నక్లేసేది ఏమదుకో. ఏవండి ఏవండి, కళ్ళు మూసుకొని వండుకోకు. నువ్వు కళ్ళు మూసుకోకుంటే ఎట్లా అంటారే? కళ్ళు మూసుకొని అంటే అందమైన అమ్మాయిలు కళలకు వస్తారే. కళ్ళు తెరిచి అనుకుంటాను అమ్మాయిలు రారు కదా, అందుకని. ఇంత జనరే నీ చాలా కళ్ళు వేసుకొని ఎట్లా అంటారే? నాకు అమ్మాయిలు రావడం ఇష్టం లేదు.